సింహాచల గిరి ప్రదక్షిణ లేదా సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భక్తులు ఆచరించే ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సమీపంలోని సింహాచలం కొండ చుట్టూ సవ్య దిశలో నడవడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణను ప్రపంచ ప్రదక్షిణకు సమానంగా భావిస్తారు. ఇది అత్యంత పవిత్రమైనదిగా మరియు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ గిరి ప్రదక్షిణ సాధారణంగా జూలై నెలలో వచ్చే పౌర్ణమి రోజున అనగా గిరి పౌర్ణమి నాడు జరుగుతుంది. ఈ సంవత్సరం 2025 జూలై 9వ తేదీన ఈ పండుగ జరగనుంది. ఈ ప్రదక్షిణ చేయడం ద్వారా భక్తులు మరియు వారి కుటుంబాల కోరికలు నెరవేరుతాయని, శాంతి మరియు ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుందని నమ్ముతారు. పురాణ కథనం ప్రకారం భూదేవిని హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు సముద్ర గర్భంలోకి తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆమెను రక్షించారట. హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని సముద్ర లోతుల నుంచి తిరిగి తీసుకొచ్చిన తరువాత శ్రీ మహావిష్ణువు సింహాచలం కొండపై వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా నివసించాలని నిర్ణయించారు. ఈ కారణంగా సింహాచలం కొండ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలంగా మారింది. ఈ పవిత్ర యాత్రలో భక్తులు సింహాచలం కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. ఈ యాత్రలో భక్తులు శ్రీ నరసింహస్వామి పట్ల తమ భక్తిని వ్యక్తం చేస్తూ, ప్రార్థన చేస్తూ, మంత్రాలను జపిస్తూ, భక్తి గీతాలను ఆలపిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది. సింహాచలం గిరి ప్రదక్షిణ ఒక సాధారణ యాత్ర మాత్రమే కాదు, ఇది ఆత్మను శుద్ధి చేసి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని అందించే ఒక పవిత్ర యాత్రగా భావించబడుతుంది. సింహాచల గిరి ప్రదక్షిణ ఒక ఆధ్యాత్మిక ఉత్సవంగా కాకుండా భక్తుల మధ్య ఐక్యతను మరియు సామాజిక సామరస్యాన్ని పెంపొందించే ఒక సామూహిక కార్యక్రమం. ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. వారంతా ఒకే లక్ష్యంతో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులను పొందడం ముందుకు సాగుతారు. ఈ సందర్భంలో సింహాచల ఆలయ భక్తులు భక్తి గీతాలతో, మంత్ర జపాలతో మరియు పవిత్ర వాతావరణంతో నిండిపోతూ ఉంటుంది. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు సాధారణంగా ఉదయం తెల్లవారుజామున లేదా సాయంత్రం ప్రారంభించి 32 కిలోమీటర్ల దూరాన్ని నడిచి పూర్తి చేస్తారు. ఈ యాత్ర సమయంలో భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీ నరసింహస్వామి నామస్మరణతో ముందుకు సాగుతారు. మార్గంలో అనేక స్థలాలలో భక్తులకు నీరు, ఆహారం మరియు విశ్రాంతి సౌకర్యాలు అందించబడతాయి. సింహాచలం గిరి ప్రదక్షిణ అనేది కేవలం శారీరక యాత్ర మాత్రమే కాదు, ఇది ఆత్మను శుద్ధి చేసి దైవ సాన్నిధ్యాన్ని అనుభవించే మరియు జీవితంలో శాంతి, సంతృప్తిని పొందే ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఈ పవిత్ర యాత్రలో పాల్గొనడం ద్వారా భక్తులు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య ఆశీస్సులను పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం.